వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన వంటలు కాకరకాయ పులుసు అండి. సొరకాయ ఎగిరేస్తాను. సొరకాయ బాగా లేతగా ఉంది, 10 రూపాయలండి. బాగా అంటే ఇప్పుడు చౌకగానే ఉన్నాయండి కూరగాయలు. సమ్మర్ వచ్చేస్తుందండి, ఇంకా పోను పోను పెరుమవుతాయి. ఇదే సొరకాయ 30 రూపాయలకి, 20 రూపాయలకి కూడా కొన్నా. సరే రాత్రి అటు గుడికెళ్ళి వస్తుంటే బండి మీద అమ్ముతున్నారు. కాకరకాయలు కిలో 40 రూపాయలు. తర్వాత వచ్చేసి వంకాయలు కిలో 40 రూపాయలండి. ఇది సొరకాయ 10 రూపాయలని చెప్పాడండి. చక్కగా లేతగా ఉంది, నవనవలాడుతుందండి. అది బండిలో అవి గీరిగిపోయినాయి, కానీ నేను చూసి గోరు గుచ్చితే చక్కగా దిగుతుందండి, లేతగా ఉంది. ఈరోజు సొరకాయ ఎగిరేద్దామండి. సొరకాయ నీరు ఎక్కువ ఉన్న కూరగాయలు ఎక్కువ తినాలండి. అన్నం తక్కువ, కూర ఎక్కువ తినాలంటే ఇట్లా మనకి సాఫ్ట్గా తినొచ్చు అండి, ఎక్కువ తినొచ్చు. దీన్ని ఏం లేదండి, తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు ఒక పెద్ద అయితే ఒకటి, పచ్చిమిరకాయలు ఒక 2-3 అండి. ముందు ఈ ముక్కలు చేసి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ తరిగి పెట్టుకునండి. నూనె 1 స్పూను, తక్కువే పట్టుద్దండి, దీనికి ఎక్కువ ఏం పట్టదు. వాటర్ ఉన్న కూరగాయ కదండి. సరే అండి, నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగాక ఉప్పు పసుపు వేసండి, ముక్కలు వేసి బాగా మంచి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత మనకి మగ్గిపోతుంది, కూర మేగలాగా అయిపోతే 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. కొంతమంది పాలు వేసుకుంటారు. పాలు వేస్తే తీగా ఉంటుందండి. నాకు అంత ఇంట్రెస్ట్ చేయను నేను. నాకు వచ్చి పాలేయడం అంత వేడివేడిగా తింటే బాగుంటుంది. చల్లారాక పాలు వేసుకుని కూర తింటే అది తీగా ఉంటుంది. సరే అండి, ఈ కూర అండి మీకు ఈరోజు చెప్పే టిప్ ఏంటంటే అండి, మనం కాకరకాయ పులుసు పెడతామండి. చాలామంది కాకరకాయని వారంలో 2 సార్లు పడుతున్నానండి నేను. ఇప్పుడు బాగా చౌకగా కూడా ఉన్నాయి. నేను 1/2 కిలో కాకరకాయలు కొన్నానండి. సగం తీసి పెట్టాను, మీ ఇద్దరే కదా. సగం పులుసు పెడతానండి. రేపు ఒకరోజు ఆగి రేపు ఎల్లుండో మళ్ళీ ఎప్పుడు కూర ఏదో చేస్తా. కాకరకాయ చేదు చేదు అంటారండి. చేదు మనకి మంచిదే అండి. షుగర్ బాగా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ని కంట్రోల్ చేస్తుందండి. చక్కగా కడుపులో నులి పురుగులు అన్నీ పోతూ ఉంటాయి. దీన్ని ఏం లేదండి, వండే పద్ధతిలో మీరు ఇట్లా కాకరకాయలు కట్ చేసుకుంటారు కదా, మీరు ఒక కుక్కర్లో ఉడికించుకుంటారు. ముందు వచ్చి కుక్కర్లో నేను ఎట్లా వండుతానో ముందు చెప్తాను, ఉడికించేటప్పుడు ఏం చేస్తానో చెప్తా. ముందు ఈ కాకరకాయ ముక్కలనండి కట్ చేసి పెట్టుకుంటాం కదా, మజ్జిగ వేసి ఉడికిస్తానండి నేను. మజ్జిగ ఎట్లా వేస్తానంటే ఒక ఒక గ్లాస్ మజ్జిగ వేసుకుంటా, దాంట్లో కొంచెం పసుపు వేస్తా, ఇవి కాకరకాయ ముక్కలు వేసేస్తా. తర్వాత నేను ఉడికించిన ఏమైనా ఉడికించాలి గింజలు అవి అనుకోండి, ఆ గింజలు కూడా కుక్కర్లో పెట్టేస్తా. ఫస్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఉడికించి పెట్టుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ నూనెలో వేయించుతానండి. తర్వాత 2 టమాటాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కూర కొంచెం గుజ్జుగా ఉంటుందండి. కొంచెం ఈ పులుపు వల్ల ఈ చేదు బ్యాలెన్స్ అవుతుంది. ఆల్రెడీ మజ్జిగలో పసుపు వేసి ఉడికించడం వల్ల చాలా చేదు తగ్గుద్దండి. ఆ మజ్జిగ కూడా ఎగిరిపోతుంది. తర్వాత కూరలో వేసేస్తాను, పారేయండి నేను ఉడికించిన నీళ్ళు. ఆ తర్వాత వచ్చేసి కాకరకాయ ముక్కలు వేసినాక మనం కొంచెం ఉప్పు వేసుకుంటూ కారం వేసుకుని చింతపండు పులుసు వేసుకుంటాం అండి. కొంతమంది బెల్లం వేస్తారు. బెల్లం వేయకూడదండి, మనం తినేది కాకరకాయ చేదు కోసం. దాన్ని బెల్లం వేస్తే మనకి షుగర్ పేషెంట్ వాళ్ళు తింటా కూడా బెనిఫిట్స్ లేవండి, తర్వాత అనర్థాలు ఎక్కువ. తర్వాత మన కాకరకాయని నేను ఒక్కొక్కసారి వచ్చి ఈ పైన ఉన్న గ్రీనీ చెక్కేస్తానండి. ఇది చేదు మంచిది అనేసి ఇప్పుడు చెక్కటం లేదు. ఒక్కొక్కసారి నేను ఇలా తీసేస్తాను, కానీ మనం తినేది ఈ చేదు కోసం, దాన్ని అలా చెక్కకూడదండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఎలా ఉడకబెట్టాలని మీకు చూపిస్తా.